ఎరాసామే ఓ ఎరాసామే ఓసారి రత్తమ్మా ఎరాసామి లేడా ఇంట్లో పొద్దుగా ఆడితో పనే ఉండదు. మా ముసలోడు ఉన్నాడు కదా వాడికి చుట్టలు తెమ్మని మొన్ననగా డబ్బులు ఇచ్చినానే ఇప్పటి వరకు అంతులేడు పొంతులేడు యాడికి పోయాడా అని. నీ డబ్బులు తీసుకుని మా వాడు ఏమన్నా పారిపోతాడా ఏంది? అట్టగా నేను చెప్పినానా ఏంది? లేకపోతే ఏంది మర్చిపోయి ఉంటాడు తెస్తాడులే. ఓరి నీ కొడుకు ప్రేమ సాలగొండా. ఏందత్తా ఇట్టా వచ్చినావా? ముసలోడు ఎట్టున్నాడు? బాగున్నాడు గాని చూసావట్రా సాంబయ్య నీ పెళ్ళం కొడుకు మీద ఒక్క మాట పడినిదిరయ్యా. అది అంతేలేవే, దాని సంగతి తెలిసిందేగా. అది మాత్రం వాడు నిన్నైనా అనొచ్చు, మనం ఒక్క మాట అన్నాం అనుకో అస్సలు ఒప్పుకోదు. అవును అయ్యా. ఏమే రత్తమ్మా పొద్దుగాల ఈ పని ఎట్టుకున్నావు? ఏ పని లేక ఇది చేస్తా ఉండాలి. ఇదిగో అత్త, ముసలోడికి చుట్టలు తెమ్మన్నా ఉంట కదా, రాత్రి పొద్దుపోయాక వచ్చాడు, నన్ను నిమ్మన్నాడులే. చూసినావా పెద్దమ్మ, అది నా కొడుకు అంటే. నాకు తెలుసులేవే. కూడుంటే ఎట్టకూడదు, ఆకలి దంచేస్తా ఉండదు. రే నాకు చాలా పని ఉండదు కానీ నువ్వు పెట్టుకో. అటక మీద గుడ్డు కూర కూడా ఉండదు, దాన్ని కూడా వేసుకో. తాగేలే. ఏంద్రా మళ్ళీ వచ్చినావు? లోపల గుడ్డు కూర అంటున్నారు కదన్నా. కొత్త నీ అప్ప కొత్తలు పట్టాను. ఏందిరా పొద్దు పొడవంగానే దిగబడ్డారు? లోపల దేనికిరా? పొద్దున్నే దొబ్బి తాగడానిక ఏంది? ఎలాడే? అబ్బా మాకట్టనే లేవత్తా. ఓరోరి నా బట్ట సిగ్గు లేకుండా చెప్తాండావే. నా ముందే ఎన్నిసార్లు దొబ్బి తాగి ఇదుల్లో ఎగరలేదురా నువ్వా? అదే కానీ ఏరని లోపల ఆడింకా లేవలేదురా. లేచినా కొత్తాళ్లే పోండే. వసూలు లేపు చెప్పాలా? చెప్తే ఎనర్రా మీరు. నిన్ను రాత్రి చేపలు కూర చేసిన అత్త. నువ్వు పారా సోమే. పొద్దు పొడవకూడదు నా ఏళ్ళకి. ఊరి మీద పడతా ఉంటారు. సాపుకున్నట్టు సాపుకోర. ఏందిరా? చిల్లరుంటాయ్యా. చిల్లరా? దేనికిరా? అదేందా అట్టా అంటావు? నాకు ఖర్చులు ఉంటాయి కదా. నీ ఖర్చులు మాకు తెలియనియా. పొద్దుగూకులు ఊరవతల చెట్టు కింద మొక్కలాడడం, పొద్దుగోగానే పీకల దాకా తాగడం, చందనాలాడడం, పడిపోవడం, అంతే కదా. ఏదో ఒక పని చేసి కట్టం నేర్చుకోరా అయ్యా. సర్లే అయ్యా, కట్టపడతాలే. నువ్వే ఇచ్చిపోతుంటే ఆడే నేర్చుకుంటాడు. రే మావా, వస్తా ఉండరా. ఇదిగోరా. అరే ఇప్పటికే ఆలస్యం ఉంటుందిరా. రేయ్ ఆయనకు వస్తా నాకు కూడా ఒకసారి చేసేట్టుకురా. అట్నే అట్నే. ఒరే మావా, రే ఆగే. ఎందుకయ్యా ఆడికి డబ్బులు ఇస్తా ఉండవో? తాగి తందనాలు ఆడమనా? అయినా ఆయన సెడగొట్టేది నువ్వు కదూ. పనిలేయా, ఈ వయసులోనే కదా ఏం చేసినా. అయినా ఈ భూమి మీద మనోడు ఒక్కడేనా ఏం దాగేదా? ఎట్టయినా సావండి. చిపోతా ఉండాలి. ఏం పెద్దయ్యా ముసలి సుట్టులు ఇచ్చినాదా? అయ్యా
ఇంకేసుకొని ఇడు. అదేంద్రా ఆ పిల్లని చూసి అట్టా సిగ్గపడుతుంది. ఆ పిల్ల సిగ్గుపడుతున్నట్లేదు, నిన్ను చూసి సేదరించుకుని పారిపోయినట్టుండదు. ఈ పిల్లకు కూడా మన గురించి తెలిసిపోయినట్టుండదు. ఒరే మామ, ముందు చూసి బిన్న పదరా స్వామి. ఏంద్రీ ఇదే? ఈ రోజు ఎవరు మొహం చూసామో ఏందో. పదరా పద పద. కొబ్బరి చెప్పులయ్యి ఇక్కడే పెట్టానే. ఏరా పొద్దున్న ఇంటికాడికి వచ్చిండారా? మీ అమ్మ బండి పోతుంటే స్వామి. ఏరా వెనక మాల పిలుస్తా ఉంటే వినపడతా ఏంది? ఇప్పుడు ఏందిరా వచ్చినావుగా? సర్లేగానే మాబుట్టి వాళ్ళు ముందలేంది. పంది పిల్ల పాల కోసం వచ్చినట్టు ఏందిరా అరుపులా? మా అమ్మ చెప్పింది నిజమేరా, నువ్వు నిజంగా పంది పిల్లవే. సర్లేగానే పొద్దుగుకేదాకా సారా తాగాల, తాగింది కదా ఊగిపోవాలా. ఆ పాండే దీన్ని ఏందో ఎట్ట చేస్తా ఉండవు? అయితే ఏంది ఇది ఆట నడి మధ్యనాల ఊరికే అట్టగాని సబ్బెత్తావా ఏంది? ఇంకో పాలు గాని టైప్ వచ్చిందనుకో మా ఇటాల కూట్లోకే కూర అయిపోద్ది. అది చూద్దాంలే, ఇసోటి మట్ చాలా చూసావు. అయినా ఏందిరా అట్టా అనేసిందే? ఇంకో పాలు టైపు రాని అప్పుడు చూస్తాను. అయినా ఏందిరా వీరా శివరాకన మీసాలు అలా తిప్పుతూ చూసావు? ఏంటి సంగతి? వరుస పిల్లన్నాక ఆ మాత్రం చూడాలి కదరా. ఏమే మళ్ళీ పొద్దు కూడా కొండెక్కిపోయింది. అది ఇయ్యాల దాకా ఏం చేస్తా ఉండవు? పెద్ద పొట్టెల కాళ్ళలో ముళ్ళు దిగిపడినది, అది కుంటుతో చిన్నగా వచ్చేసరికి పొద్దెక్కిపోనాదే. సరే సరే ఏ నీళ్ళు కాసా పోసుకొనిరా, ఈలోపు కూడ వండుతా తిందు. అట్నే ఓరే పోలయా, అయినా పిల్లెవర్రా? యాడ్రా? చేస్ మరాడా? పొద్దుగాల మనతో దెబ్బలాడింది కదరా ఆ పిల్ల. ఓరా సుఖపడగానే మన ఇంట్లోనే గుర్తుండదు, మరి ఆ పిల్ల ఆడ గుర్తుంటుందిరా? మరి ఆ పిల్ల ఎవర్రా? ఎప్పుడు చూడలేదే గొర్రెలు కాడ గొర్రె మొహంది. ఏంద్రా నువ్వు చెప్పేది తింగర్ నాయాలా? తెల్లారాక చూద్దాంలేరా. ఒరే అంక నీకేమన్నా తెలుసట్రా పిల్ల గురించా? చెప్పరా. ఎక్కడో చూసినట్టున్నదన్నా. అయినా ఎంతో మంది పడుతుంటారన్న వెనకాల, ఎవరు నేను గుర్తుపెట్టుకోవాలన్నా? నీ అబ్బా ఈడు పెద్ద శోభన్ బాబు, మరి ఒళ్ళంతా బొగ్గు పూసినట్టుంటది. ఈ వెనకాల ఎంతో మంది పడ్డారంట నా బీరకాయ. రే పోలిగా నీకు సంగతి చెప్పాలరా. ముందుగాల బీడి కొట్టు, ఒక్కడు కాదు లచ్చంట. ఏడొకడు చెప్పరా. ఏటైందోరా ఈ మధ్య మనసంతా పిల్ల దేశలేనా?
ఏ పని చేస్తా ఉండా పెళ్ళే గుర్తొస్తా ఉండది. అయినా మనం పనులాడి చేస్తున్నావురా. అదేనే తింటున్నా తాగుతున్నా ఆఖరికి తొంగున్నా ఆ పెళ్ళే గుర్తొస్తా ఉండదే. అవి పనులేని కదేరా, పనులేని వాళ్ళు చేసే పనులు అయితే. చెప్పమంటావా ఆపేయమంటావా? అందరికి చెప్తే ఆడ పట్టిస్తా ఉండారని నీకు చెప్తే రే 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 వీరా చెప్పరా. నేనంటే ఇట్టపడాలంటే ఏడిసేయాలా అని. అట్టాగైతే మంచి ఆలు చూసుకొని నీ మనసులో మాట చెప్పేయా, ఏటైతే అది అవుతుందే. తనకిట్ట ఉండాదో లేదో తెలియకుండా ఎట్టా చెప్పాలరా? ఆనకాల కాదంటే నేను తట్టుకోలేనే. అట్టాగైతే నిన్నే ఎట్టపడాలా చెయ్యి. చెప్పరా ఏటి చేయాలా? ఏటి చేయాలా? ఎంట పడాలా అంతేనంటావా? అంతేనా? ఆ. నిన్ను చూస్తా ఉంటే ఏదో ఒక రోజు ఆ పిల్ల నీకు పడిపోద్దా. ఇక్కడ అక్కడ 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 కోపం బాగానే ఉన్నది. ఏటైందిరా అట్ట కంగారు పడుతూ ఉండవు? చీగాడు ఆ పోలీసోడా ఏటైందిరా? దారిలో వస్తా ఉంటే ఇంత రాత్రిపూట యాడికి రా పోతా ఉండే అని అడుగున్నాడు. నువ్వేటి చెప్పినావురా? ఏదో చెప్పినాలు కానీ ఎందుకని మంచిదని లాంతర ఆరుకుని వచ్చుండా. ఎరా రెడ్డిని భిన్న సంపాలి, లేదంటే ఆ సిఏ గాడికి అనుమానం వచ్చిందో ఆడు మనల్ని నెడసడో. ఎవడడ్డొచ్చిన రెడ్డి నిడిచే సమస్య లేదు. చివరికి ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆడి సావు మాత్రం నా చేతుల్లోనే. చూస్తా ఉండు. ఏందిరా వెళ్తురు? ఊరిని ఆ పోలీసుడికి అనుమానం వచ్చి ఎతకతా వస్తున్నాడా ఏంది? నువ్వు నోరు మీరా, లేకుంటే ఒక్కసారికి ఎంతమంది యాడికి పోతా ఉన్నారబ్బా? వెళ్ళి చూద్దాం. హలో, ఎవరు? ఉన్నా సార్. ఇస్తున్నాయా? ఎవరు? రెడ్డి గారు సార్. చెప్పండి రెడ్డి గారు. ఏంది సిఐ, నా మనుషుల్ని చంపినోడి గురించి ఎంతవరకు చూడాలి? ఆ పనిలోనే ఉన్నాను రెడ్డి గారు. ఈ వల్ల అబద్ధలే గానీ నేనే చూసుకుంటానులే. అంత మాట ఎందుకులే రెడ్డి గారు. రేపు తెల్లారెకెల్లా ఆడి శవం మీ ముందుంటది. అది చూద్దాం. చూడండి. ఏవయ్యా నాగరాజు సార్, నాకెందుకో మన మధ్యనే ఉంటూ అన్నీ తెలిసిన వాడే ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఏమంటావ్? అవును సార్, రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది సార్. రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళలో అంత ధైర్యం ఉందంటావా? అదేంటి సార్, ఆ రోజు సచ్చిన శవాన్ని చీకటి గదిలో నుంచి నేరుగా బయటికి తీసుకొచ్చాడే, ఆడికి ధైర్యం ఉండబట్టేగా. అంతమంది మనుషులు శవాన్ని తీసుకురమ్మంటే భయపడ్డారు. కొద్దిగా ఆలోచించాల్సిన విషయమేనయ్యా. అవును సార్. అన్నట్టు ఆ రోజు రాత్రి కనిపించింది వాడి మనిషే కదా? వాడి మనిషే సార్. ఈ పని రోజంతా అంటారా చేసేదే? రేయ్, చేయండి. చేస్తామన్నా. అయ్యా మీ గుమస్తే ఆడరా? ఎన్ని ఉంటాడయ్యా? పిలుచుకురాబో. అట్నే అయ్యా. నమస్కారం సార్. మ్మ్. ఏంటి ఇట్టా వచ్చినారు? ఈ మధ్య పనిలో ఎవరైనా చేరారా? చేరారు సార్. ఎవరు? రెడ్డి గారి మనిషి చనిపోతే వచ్చారే వాళ్ళే సార్. ఏడున్నారు? ఈరోజు పనిలోకి వచ్చినట్లు లేరు సార్.
ఏం సార్? నువ్వు బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్. కొత్తగా పనిలో చేరావా ఏంది? వచ్చినోడు మనోడో బయటోడో తెలుసుకుని కదరా చెయ్యాలి. నమస్తే రెడ్డి గారు, గుర్తుపట్టినారా లేదా? యారా చంపేద్దామనా? రెడ్డి గారి బలగాన్ని బాగా మేపుతుండారే, బాగా బాగా. ఓరి నువ్వా? నేనెవరు అనుకుండాలే, చాన్నాళ్ళయింది నిన్ను చూసి. ఏంది ఇట్టా వచ్చిండవు? ఏముంది రెడ్డి గారు, మీరేమో ఈ ఊరి సీఏని ఉన్న పలంగా చంపేసినారు. ఆ కుర్చీలోకి నేను వచ్చినాను. ముందుగా రెడ్డి గారి దర్శనం చేసుకోవాలని స్టేషన్ కూడా పోకుండా నేరుగా సరాసరి ఏడకే వచ్చిన. అట్టాగైతే ఇక మేము ఏం చేసినా అడిగే ఓడే లేడు అంటావు, అవునా? ఏమైనా చేసుకోండి రెడ్డి గారు, ఏది మీ దాకా రాదు, రానివ్వను. సరే రెడ్డి గారు, పోయేస్తా. భోజేసిపో. ఇంకా ఏడ్నే ఉంటా కదా, భోజనం ఏంది, మందు. ఇదిగో మందేనా, పొద్దు కూడా. రెడ్డి గారేం తగ్గలేదే, వయసు పెరిగిన ఊపి ఇంకా ఉయ్యాలెక్కి ఊగుతానే ఉన్నది. సరే రెడ్డి గారు. ఏందంతా ఇట్టొచ్చుండారో? ప్రతి సంవత్సరం మీ చేతుల మీద జరిగే జాతర చందా కోసం వచ్చినవయ్యా. రాయ్ అదేందో చూడు. అట్నే అయ్యా. అయ్యా, మళ్ళా ఏంది? ఈ ఏడాది జనానికి అన్నదానం చేయిస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. అది మీ చేతుల మీదుగా జరిపిస్తే బాగుంటుందని. చూడు పంతులో, నాకు దైవ పిచ్చి మాత్రమే ఉండాది, ఈ జనం పిచ్చి లేదో అర్థమై ఉండాదా? అయినా నేను అన్నదానం చేయకపోతే ఈ నా కొడుకులు పస్తులుంటారా ఏంది? అంటే అది చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుంది కదా అని. పిండాలు పెట్టి ఆడికాడికి వచ్చి అన్నాలు ఎట్టుకుంటారేంట్రా, మీ కర్మ కాకపోతే. ఏయ్ పంతులో, అంటే మేము పాపాలు చేస్తుండావని తెలివిగా మాకే చెప్తుండావా? చూడు, నువ్వు పంతులు అని వదులుతూ ఉండా, లేకపోతే తెలుసుగా. రాయ్ పంపిస్తాను రా.
స్వామి మనం ఇట్లా తిరగతా ఉంటే ఈ ఊరోళ్ళకో ఆడి మనుషులకో మన మీద అనుమానం వస్తుంది. నిజమేరా, ఆడి కళ్ళలో పడ్డామంటే ఇంకంతే. అయితే ఏడ్ చేద్దాం. అట్టాగైతే ఆడమిల్లోనే పనికి చేద్దాం. ఆడైతేనే ఎవ్వరికి అనుమానం రాదు. నిజమేరా, ముందు ఆ పని చేద్దాం. అయ్యా దండలయ్యా. ఎవర్రో మీరు? ఏం కావాలి? అయ్యా పనుంటే ఇయ్యండి అయ్యా, చాలా దూరం నుంచి వచ్చుండాం. ఆడ పని సిక్కట్లేదయ్యా. ఈడ పనులు లేవని చెప్తా ఉన్నాగా, వెళ్ళండి. ఏ పని చెప్పినా చేస్తామయ్యా, ఇవ్వండి అయ్యా. చెప్తున్నాగా పనులేం లేవని, వెళ్ళండి. ఏడేమో పని ఎక్కువగా ఉండాది, పనులు తక్కువ ఉండారు. ఏడు పని కోసం వచ్చిన వాళ్ళు పంపించేస్తున్నావు నువ్వు. పనిండయ్యా, పనికొస్తారు. అరే ఇట రండి. ఏ ఊర్రా మీది? ఊరోకండయ్యా. ఏ పని చెప్పినా చేయాలా? అట్టకేనయ్యా. ఆ పని చేయను ఈ పని చేయనని చెప్పకూడదు. లేదయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలా? అట్టాగైతేనే పనులకు రండి. ఏ కూజామున రావాలా? సీనయ్య వాళ్ళకి పని పురమాయించు. అట్టగే. అయ్యా పోనే. తప్పదు.